వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావించడం జరిగింది. కానీ ఆర్కేపూడి గాంధీ ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాల్కి నేను సిద్ధంగా ఉన్నాను, ఏదైనా చెప్పడానికి నేను స్వయంగా నేను ఒక్కరినే సింగిల్గా కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆర్కేపూడి గాంధీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాంధీ తన నివాసానికి వెళ్ళడము, అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా కొంత ఫెయిల్యూర్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వర్గాలు కూడా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు సమాచారం సేకరించారు, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది తలెత్తటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు భావించారు. కానీ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్ళినప్పటికీ అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేటు అక్కడ ఆ గేట్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేశారు. ఆ గేట్ని ధ్వంసం చేసి ఆర్కేపూడి గాంధీ వెంట వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు గేట్ పైనుంచి దూకి కౌశిక్ రెడ్డి నివాసంలో కూడా వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏం కాబోతుంది. కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాళ్ళకి ప్రతి సవాలుగా ఆర్కేపూడి గాంధీ కూడా స్పందించారు. ఆర్కేపూడి గాంధీ కూడా సవాల్ కూడా విసిరారు. కానీ మళ్ళీ కౌశిక్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకి గాంధీ నివాసానికి వస్తామని చెప్పే లోపే ఆర్కేపూడి గాంధీ మళ్ళీ తన నివాసం నుంచి కూడా కౌశిక్ రెడ్డి నివాసం కూడా వెళ్ళడం జరిగింది. నవీన్, అలాగే అరికపూడి కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. సింగిల్గా వెళ్ళారా లేకుంటే పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు? అంటే పూర్తి స్థాయిలో గాంధీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఆర్కేపూడి గాంధీ అభిమానులు కూడా వారు ఆ పెద్ద ఎత్తున కాన్వాయ్ ద్వారా కౌశిక్ రెడ్డి కూడా నివాసం కూడా చేరుకోవడం జరిగింది. నేరుగా కుకట్పల్లి నుంచి ఏదైతే కొండాపూర్ పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే కొండాపూర్ ఉందో ఆ కొండాపూర్ ప్రాంతాన్ని కూడా వీరు చేరుకోవడం జరిగింది. బుర్సాలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడి అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాపై ఈ విధంగా ఆరోపణలు చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆర్కేపూడి గాంధీ కూడా చెప్పడం జరిగింది. నిన్న మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో గాంధీ స్పష్టంగా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఏదైతే తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కానీ తెలంగాణ భవన్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సమావేశాలకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే పార్టీ వివరిస్తున్నటువంటి తీరు నాకు నచ్చకనే నేను బయట ఉంటున్నాను అనే విధంగా కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అసలు గాంధీ కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా అనేది అందరు కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే తాను వివరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు వారందరూ కూడా వెళ్ళిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. హైకోర్టుని కూడా అప్రోచ్ కావడం జరిగింది. పార్టీ మారినటువంటి ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వారిపై వేటు వేయాలని చెప్పేసి హైకోర్టుని అప్రోచ్ కావడం, హైకోర్టు స్పీకర్కి ఆదేశాలు చేయడం, దాదాపు 4 వారాల పాటు సమయం ఇవ్వడం కూడా ఇదంతా కూడా తెలంగాణలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం నెలకొంది. ఎందుకంటే గతంలో తీర్పులు చూసాం, అంటే మణిపూర్ సంబంధించినటువంటి తీర్పు కావచ్చు, మహారాష్ట్ర అక్కడ ఫిరాయింపులు జరిగినటువంటి తీర్పు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇది ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఆలోపే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు రాకపోతున్నాయి, అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇటు ఆర్కేపూడి గాంధీ వివరించినటువంటి తీరు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు.
కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ సవాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక నువ్వా నేనా అనేలా ఇద్దరు